తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సమాజంలో వివాహితర సంబంధాలు పేటెక్కిపోతున్నాయి. ఏ వివాహితర సంబంధమైనా చివరాఖరికి విషాదాంతం అవుతున్నా జంటలు మాత్రం అదుపులో ఉండడం లేదు. ప్రతి సంఘటనలోనూ సంబంధం పెట్టుకున్న ఇద్దరి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా ప్రియుడు ప్రియురాలు ఎవరో ఒకరు ఏదో విధంగా బలవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోపోయే ఈ ఘటనలో అభంశుభం తెలియని 2 ఏళ్ల చిన్నారి చిత్రహింసలకు గురై చివరికి శ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన నవ్యశ్రీకిని కొన్నాళ్ల క్రితం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి 2 కూతుళ్లు జన్మించారు. పెద్దమ్మాయి అరుణ్య 4 ఏళ్లు, చిన్న కూతురు మహాన్వి 22 నెలలు. అయితే గుండారం గ్రామంలోని బొల్లెంక అరవింద్ రెడ్డి అనే యువ రైతు దగ్గర లక్ష్మణ్ తండ్రి వ్యవసాయ కూలీ పనికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో అరవింద్ రెడ్డితో పరిచయం పెంచుకున్న నవ్యశ్రీ అతడితో వివాహితర సంబంధం పెట్టుకుంది. గుట్టి చప్పుడు కాకుండా నడుస్తున్న వీరి తతంగం నెల రోజుల కిందట బయటపడటంతో భర్త వదిలేశాడు. నీ కారణంగానే నా కుటుంబం బజారున పడిందని, తనని పెళ్లి చేసుకోవాలని అరవింద్ కుమార్ రెడ్డితో గొడవ పెట్టుకుంది నవ్యశ్రీ. దీంతో అప్పటికి పెళ్లి కాని అరవింద్ రెడ్డి తప్పని పరిస్థితిలో నవ్యశ్రీతో పాటు 2 చిన్నారులను తీసుకుని సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఐలాపురం గ్రామంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే నవ్యశ్రీ పేరు మార్చి రమ్య అని పేరు పెట్టాడు. ఆమెతో ఏకాంతంగా గడిపేందుకు చిన్న కూతురు మహాన్వి అడ్డుగా ఉందని ఆ చిన్నారిని గత 20 రోజులుగా చిత్రహింసలు పెట్టసాగాడు. పసికందు అని కూడా చూడకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లుగా తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా శరీరం అంతా తీవ్రంగా కాల్చి వాతలు పెట్టి గాయపరిచాడు. ఈ నెల 11న రాత్రి సమయంలో నవ్యశ్రీ స్నానానికి వెళ్లిన సమయంలో మహన్విని కూలర్పై కూర్చోపెట్టి అమాంతం కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి ఏడుస్తుంటే మెట్లపై నుంచి కింద పడిందని బుకాయించాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మహన్వి మరణించిందని చెప్పారు వైద్యులు. దీంతో భయపడిన అరవింద్ పరారయ్యాడు. చిన్నారి మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరవింద్ రెడ్డి కోసం గాలిస్తూ ఉండగా గురువారం తన బైక్ పై ఐలాపురం రాగానే మాటు వేసి పట్టుకున్నారు. రిమాండ్ కు తరలించారు. ఏదేమైనా క్షణిక సుఖం కోసం ఆరాటపడ్డ ఆ ఇల్లాలు అటు భర్త లేక ఇటు ప్రియుడు జైలు పాలై కూతురు మృతి చెంది దిక్కుతోచని స్థితిలో కుట్టుమిట్టాడుతోంది. అయితే చిన్నారి అక్క ఆరుణ్య పోలీసులకు మహాన్విని ఎలా కొట్టేవాడో చెబుతున్న వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీరు రాక తప్పదు. చివెంల మండల్ ఐలాపూర్లో మొన్న నైట్ ఒక 22 months పాప చనిపోయింది. ఆ పాప పేరు మహాన్వి. అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ మహాన్వి వాళ్ళ అమ్మ రమ్య అనేటామె అరవింద్ అని చెప్పి అరవింద్ రెడ్డి అని నిజామాబాద్కు చెందిన అబ్బాయి. వాళ్ళ విలేజ్ అబ్బాయి తోటి అక్రమ సంబంధం ఉంది. దాని ద్వారా వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే గత 20 రోజులకి వెళ్ళి ఇక్కడ ఉంటున్నారు. మా పాప కొన్ని గాయాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. దాంతోపాటు అమ్మాయి చనిపోయిన విషయంలో రమ్య వాళ్ళ మేనత్త వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా అబ్బాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయితోటి మా కోడలతోటి ఆ అబ్బాయి మీద మాకు అనుమానం ఉంది చంపిందని చెప్పి ఫిర్యాదు చేయడం అనేది. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఇద్దరు కలిసి 20 days కింద ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు. వాళ్ళకి 2 పాపలు కూడా. చిన్న పాప 22 months ఆయనకు మ్యారేజ్ కాలేదు. ఆయన దగ్గర వాళ్ళ ఎక్కడైతే పొలం ఉందో వాళ్ళ పొలంలో వీళ్ళ మామ పనిచేస్తాడు. రమ్య వాళ్ళ మామ పనిచేస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.